నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కవిత బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. అందులోనూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె. కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి దాదాపు ఇప్పటికీ 56 రోజులు కావస్తుంది. ఇప్పటికే చాలాసార్లు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఏదైతే సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలు ముడుపులు, ఆ వ్యవహారంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు 100 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారు. సౌత్ గ్రూప్లో చాలా కీలకంగా వ్యవహరించారు అనే దాని మీద ఒక నిర్ధారణకు వచ్చారు. ఇలాంటి సందర్భంలో మార్చి 15వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి క్రమంలో ఎన్నో కీలకమైనటువంటి ఆధారాలను సేకరించారు. ఇటువంటి తరుణంలో సిబిఐ కూడా కవితపై అనేక రకాలుగా ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఆ కేసులోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్తో పాటు సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. ఆమె తీహార్ జైల్లో ఉండటం, అనేక పర్యాయాలు కస్టడీలోకి రావటం, ఎన్నో విషయాలపై చాలా క్లియర్గా ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భంలో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి చాలా కింగ్ పిన్గా వ్యవహరించారు కవిత అనేది వాస్తవం. ఇటువంటి క్రమంలో ఆమె బెయిల్ పిటిషన్ను ఎందుకు రిజెక్ట్ చేశారు అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేత, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి బెయిల్ వచ్చింది. 5వ విడతలో ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రచారంలో పాల్గొనడానికి కొద్ది రోజులు షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా గులాబీ పార్టీలో ఒక చర్చ అనేది జరుగుతుంది. దానికి సంబంధించి అంటే కవితకు బెయిల్ ఎందుకు రాలేదు, అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ ఎందుకు ఇచ్చారు అనేది ప్రధానమైనటువంటి ఒక చర్చగా మారింది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి, ఎన్నో ఈక్వేషన్స్ ఉన్నాయి, మరెన్నో కాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి చర్చగా ప్రధానంగా గులాబీ పార్టీలో జరుగుతుంది. ఎందుకంటే చాలాసార్లు బెయిల్ పిటిషన్ వేశారు. దానికి సంబంధించి కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు, అలాగే ఆధారాలు లేకుండా మాయం చేస్తారు అనేది ప్రధానమైనటువంటి అభియోగంగా ఈడీ కానీ సిబిఐ కానీ పదే ఆరోపిస్తుంది. ఇలాంటి సందర్భంలో కవిత వ్యవహారానికి సంబంధించి బెయిల్ ఎందుకు రాలేదనే చర్చ అయితే బాగా జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీలో స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు కవిత. బీఆర్ఎస్ పార్టీలో చాలా ముఖ్యమైనటువంటి నేత, అందులోనూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కుమార్తె. బెయిల్ వస్తుందని అంతా భావించారు. ఇలాంటి సందర్భంలో కింద కోర్టుపై నమ్మకం లేకపోతే మీరు పై కోర్టులకు వెళ్ళొచ్చు అని రౌజ్ అవెన్యూ కోర్టు ఒక వ్యాఖ్య చేసింది. ఇటువంటి సందర్భంలో కవిత తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో ఆ న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. వాదనలు విన్నటువంటి మేజిస్ట్రేట్ కూడా దానికి సంబంధించి జడ్జిమెంట్ని రిజర్వ్లో పెట్టారు. ఎక్కడా కూడా కవితకు బెయిల్ ఇచ్చే అంశానికి సంబంధించి పాజిటివ్గా ఎట్టి పరిస్థితుల్లో లేదు, కనిపించట్లా. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు బయటకు వచ్చిన తర్వాత సౌత్ గ్రూప్లో 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవ్వటం, ఆ డబ్బులను ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో వినియోగించడం, తాజాగా కొంతమంది అరెస్ట్ అవ్వడం, వారి నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నటువంటి పోలీసులు కవిత పాత్రపై ఒక రకమైనటువంటి నివేదికను కోర్టుకు సమర్పించారు. ఇలాంటి సందర్భంలో ఒక రకంగా చెప్పాలంటే కవితపై ముప్పేట దాడి, ఇటు సాక్షులు అటు అప్రూవర్లు, అలాగే ఎవరైతే ఈ కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పుడు జైల్లో ఉన్నారో వారి స్టేట్మెంట్లు కూడా తీసుకున్నారు. మొట్టమొదటిసారిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కవితపై ఈడీతో పాటు సిబిఐ కూడా కేసులు నమోదు చేయటం,
అరెస్ట్ చేయటం. ఏదైతే పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ప్రకారం కవిత ఇప్పుడు జైల్లో ఉన్నారు. అందరూ భావించారు కవితక్క బెయిల్పై బయటకు వస్తుంది, బీఆర్ఎస్ పార్టీలో ఒక నూతన ఉత్సాహం, కొత్త జోష్ అనేది కనిపిస్తుంది అనేది. ఇలాంటి సందర్భంలో తాజాగా అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే దాని మీద ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. గతంలో జరిగినటువంటి కేసులను కనుక మనం పరిశీలిస్తే ఇటువంటి పిఎంఎల్ఏ యాక్ట్ కింద కేసులు నమోదయ్యి జైల్లో ఉన్నటువంటి వారు ఇప్పటికీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపించలా. ఉదాహరణకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆయన దాదాపు ఇదే కేసులో సంవత్సరంన్నర నుంచి జైల్లో ఉన్నారు. మరి ఆయనకు కూడా బెయిల్ ఇవ్వాల, మరి ఈయనకెందుకు బెయిల్ ఇచ్చారు అనేది ఇక్కడ ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, అలాగే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనపై ఎంతో బాధ్యత ఉంది. త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలి. వీటన్నిటిని బేస్ చేసుకుని కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ని కోర్టు ఇచ్చింది. ఇలాంటి సందర్భంలో మాకు కూడా బెయిల్ వస్తుంది, కవితక్క త్వరలోనే బయటకు వస్తున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. కానీ న్యాయ నిపుణుల సలహా ప్రకారం వారిస్తున్నటువంటి ఏదైతే సమాచారం ఉందో దాని ప్రకారం అయితే కవిత అడ్డంగా బుక్ అయిపోయారు. దానికి సంబంధించి ఎక్కడి నుంచి ఆ 100 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ జరిగింది, హవాలా రూపంలో డబ్బు రవాణా జరిగింది అనేది ఒక నిర్ధారణకు వచ్చారు. ఇలాంటి సందర్భంలో అనేక మంది నుంచి స్టేట్మెంట్స్ తీసుకున్నారు. అప్రూవర్లుగా మారినటువంటి వారు, అలాగే కొంతమంది సాక్షులను కూడా విచారించారు. ఇలాంటి సందర్భంలో కోర్టు మీద కానీ అలాగే ఒక న్యాయ వ్యవస్థ మీద కవిత చేసినటువంటి ఆరోపణలు కూడా ఇక్కడ చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తా అని చెప్పి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి తరుణంలో ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల కవితను నేరుగా కోర్టుకు కూడా అనుమతించొద్దు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టండి అని ఒక ఆర్డర్ ఇచ్చారు. ఇటువంటి సందర్భంలో మళ్ళీ పిటిషన్ వేశారు, నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు నేను హాజరు కాలేను, నన్ను నేరుగా కోర్టులో ప్రవేశపెట్టండి అని. ఎన్నో రకాల పరిణామాలు. మొత్తానికైతే ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కవిత పాత్ర చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇలాంటి సమయంలో ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు, అలాగే సాక్ష్యాలను ధ్వంసం చేస్తారు, ఆధారాలు కూడా లేకుండా చేస్తారు. ఇప్పటికే ఆమె ఏదైతే సిబిఐకి ఫోన్లు సబ్మిట్ చేశారు, ఆ ఫోన్లు సబ్మిట్ చేసినటువంటి తరుణంలో ఎక్కడా కూడా ఎలాంటి సమాచారం లేకుండా ఫార్మేట్ చేసి ఇచ్చారు. గతంలో మనం చూసాం. ఆ సిబిఐ విచారణకి వెళ్ళినటువంటి సందర్భంలో ఒక కవర్ ఇలా పట్టుకొని ఇందులో ఫోన్లు ఉన్నాయి, నేను ఇచ్చేసానని చెప్పి. సో ఇవన్నీ బేస్ చేసుకుని కవితకి ఇప్పట్లో బెయిల్ రాదు అనేది ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. మళ్ళీ బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్కి సంబంధించి త్వరలోనే విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మారింది.